నమస్తే బాబాయ్, ఏం పేరు నీ పేరు? నరసింహరావు. నరసింహరావు. ఏంటి బోరబండ టీ కొట్ట? టీ కొట్టు ఉంది. నేను ఆర్టీసీ డ్రైవర్ని. ఆర్టీసీ డ్రైవర్ గారు? అవును. రిటైర్? ఎలా కాలే, ఇంకొక 8 సంవత్సరాలు ఉంది. 8 నెలలు ఉంది. 8 నెలలు ఉంది. సరే, మరి ఏంటి మరి పరిస్థితి? మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయారు, ఎవరు, మాగంటి గోపీనాథ్ గారు. మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. మరి మాగంటి గోపీనాథ్ గారి తాలూకా వాళ్ళ మిస్సెస్కి సునీత గారికి టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ నుంచి. ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరనేది ఇంకా తెలియలేదు. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పోటీ పడుతున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఎవరు గెలిచే అవకాశం అంటే చెప్పలేము. దానికి 3 పోటీ బాగానే ఉన్నాయి. నా బీజేపీ పోటీ ఉంది, కాంగ్రెస్ పోటీగానే ఉంది, తెలంగాణ పోటీగానే ఉంది. అంతే. మరి మీ ఎమ్మెల్యే ఉన్నాడు, చనిపోయాడు కదా ఆయన, మాగంటి గోపీనాథ్ గారు. మరి వాళ్ళ మిస్సెస్కి ఇచ్చారు టికెట్, ఏమైనా గెలిచే అవకాశం ఉంటుందా? ఇక ఆమె అన్నిట్లో తిరిగితే ఏమైనా గెలిచే అవకాశం ఉంటుంది. ఆమె దేంట్లో తిరగకపోతే ఏముండదు. తిరగాలంటావు? బాగా తిరగాల. మళ్ళీ ఇప్పుడు ఏదైనా అని ఒక పని చేయాలంటే దానికి కష్టపడాలి. తిరిగి ప్రజల తిరిగి మాట్లాడుతుంటే చేస్తుంటే వాళ్ళకి ఏమైనా అవకాశం వేయాలి అని ఒక మైండ్ వచ్చేస్తుంది, ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని నాకేంటే ఎవరైనా వేస్తారా? ఎవరు తెలుసు అసలు ఆవిడ మీకు? వచ్చిపోయింది. మరి కాంగ్రెస్ నుంచి ఎవరు అనుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ నుండి అంటే ఇక ఉన్నారు కదా, కాంగ్రెస్ నుండి కూడా నిలబడ్డారు. నవీన్ యాదవ్ ఒకటి నిలబడుతున్నారు. అవును. ఎవ్వరు ఎట్లా ఉంటారో తెలియదు. ఇప్పటికి అయితే ఇప్పుడు అప్పట్లో అయితే మంచిగా ఉండే. పి జనార్దన్ రెడ్డి వాళ్ళు ఉన్నప్పుడు బాగుండే. మంచి లీడర్ కదా వాళ్ళు, రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరూ బాగుండే. ఇప్పుడు అంతా వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని బతకని కానీ చూస్తారు. అంతే, ఇంకేం మనకు చేసేది ఏం లేదు. అంతే. మళ్ళీ ఏం చేస్తారా? ఏదో అప్పటిపోతే ఇది ఈ రోడ్ వేయించినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటారు. ఏదో ఇంత వేపిస్తారు, కథం అయిపోయా. అంతే. ఎక్కువ ఏం చెప్పలేం. మామూలుగా అయితే అంటే 3 పోటీ ఉన్నాయి కదా. మరి ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది కదా, మరి ఎట్లా? ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే ఇంకా బలం ఎక్కువ అయిపోతుంది వాళ్ళకి. అవును మరి. అంతే. మరి ఇక్కడ మరి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే అవకాశం లేదా? ఏం లేదు. సెంటిమెంట్ ఏం లేదు. చనిపోయాడు వాళ్ళ తాలూకా వాళ్ళకి ఇక అదంతా ఏం లేదు ఇప్పుడైతే. నువ్వేమనుకుంటున్నావు? నేనేమీ అనుకుంటాలే. ఎవడైనా ఇగో కష్టం చేసుకున్న దాకా ఎవడు పైసలు ఇవ్వడు. ఇప్పుడు నేను పని చేయకపోతే నాకు ఎవడేం తెచ్చిపెట్టాడు. ఏదో నాకు నా కష్టపడి నేను సంపాదించుకుంటున్నాం, ఉంటున్నాం, తింటున్నాం, ఆగి ఉంటున్నాం. అంతేనే. మనకి చేసేది ఏం లేదు. ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది పుట్టి పెరిగి నిన్న నాని ఒక్క లంజోడుకు దగ్గర ఒక బుడ పైసలు తీసుకోలేదు. అంతే. మళ్ళీ బాబుగా బతుకుతాం అంతే. మరి 3 పార్టీలు ఏ పార్టీ బాగుంది అనిపిస్తుంది? అవన్నీ వద్దు, అన్ని పార్టీలు బాగానే ఉన్నాయి. మామూలుగా అట్లా చెప్తే కూడా మంచిగా ఉండదు. ఇడ ఎట్లా తెలుసా, చెవులు ఒక దిక్కుంటే కళ్ళు ఒక దిక్కుంటాడు. అవును మళ్ళీ అట్లున్నారు మళ్ళీ. చెప్పద్దు. నేను అది కూడా చెప్పాను. చెప్పను నేను. అంతే. మళ్ళీ అన్నిట్లలో తిరిగేసి వచ్చినా నాయన, నాకు అన్ని తెలుసు. మరి ఈ 3 పార్టీలు ఏది బెస్ట్ అనుకుంటే ఏది వస్తే బాగుంటుంది? నేను ఏమనుకోలేనా, ఏది వచ్చినా మనం కష్టపడిన దాకా మనకి ఇవ్వడానికి తెచ్చేయాడు. అంతే. మళ్ళీ ఆ పార్టీ వాడు తెచ్చేయాడు, ఈ పార్టీ వాడు తెచ్చాడు, ఏ పార్టీ వాడు తెచ్చేయాడు. అంతే. మళ్ళీ కష్టపడ్డదాకా వాడు ఒక బుడపేసాడు. గుద్దాల కాలుతుందంటే వాడికి ఇంత పక్కోడనే తెచ్చి పెడతాడు, కానీ ఇటువంటి కొడుకులో వాడు సాయం చేయడు.